అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని ఆ తల్లిని వేడుకుంటూ ఇవాల్టి వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఇవాల్టి వీడియోలో చాలా శక్తివంతమైన ఒక గొప్ప మంత్రం గురించి మీతో షేర్ చేయబోతున్నాను. ఏదైనా ఒక శుభకార్యం అనుకొని ఏదో ఒక పెండింగ్ పడుతూ ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఇంట్లో చికాకులు పెరిగిపోతూనే ఉంటాయి అన్నమాట ఒక్కొక్కసారి. అంతేకాదు శత్రువులు అనేటి వాళ్ళు మనకే తెలియకుండా మన వెనకాల ఎన్నో ప్రయత్నాలు అనేటివి చేస్తూనే ఉంటారు. మనం బాగుపడటం ఇష్టం లేక వాళ్ళు చేసే ప్రయత్నాల వల్ల ఏదో ఒక ఆటంకాలు అడ్డంకులు అనేటివి వస్తూనే ఉంటాయి అన్నమాట. అలాంటి శత్రువులు చేసే ప్రయత్నాలన్నిటినీ కూడా తిప్పి వాళ్ళకే కొట్టే విధంగా ఈ మంత్రం అనేది మనకు మంచిగా పనిచేస్తుంది. అంతటి గొప్ప శక్తివంతమైన ఒక మంచి మంత్రం గురించి ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. అయితే ఈ మంత్రం ఎలా జపించాలి, ఏ సమయంలో జపించాలి, ఎన్నిసార్లు జపించాలి అనేదంతా కూడా ఇవాల్టి వీడియోలో క్లియర్గా మనం తెలుసుకోబోతున్నామండి. మరిక మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయము. అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. గురూజీ గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్టు. గురూజీని సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు 9666575717. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, విద్యా ఉద్యోగ సమస్యలు, కోర్టు సమస్యలు, గృహ సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం కావటము, చేతిలో డబ్బు నిలవకపోవటము, జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా, గ్రహదోషాలున్నా కూడా మీ సమస్య ఏదైనా సరే గురువు గారికి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు చెప్పారంటే మీకు 24 గంటల్లోనే మంచి పరిష్కారం చూపిస్తారు. గురూజీ గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ఫ్రెండ్స్. మేము చెప్పించుకొని మాకు ఒక నమ్మకం వచ్చిన తర్వాతే మీకు తెలియజేస్తున్నాము. మీరు ఫోన్ ద్వారానే గురూజీ గారికి సమస్య చెప్పారంటే మీకు ఫోన్ ద్వారానే మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తారు. నమ్మకంతో గురువు గారికి ఒకసారి ఫోన్ చేయండి. ఇంకా ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోతున్న మంత్రము మన మీద శత్రువులు ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నా అలాంటి చెడు ప్రయోగాలను కూడా తిప్పి వాళ్ళకే కొట్టే విధంగా చేసే ఒక గొప్ప శక్తివంతమైన మంత్రము. ఇంట్లో ఆటంకాలతో ఆగిపోతున్న శుభకార్యాలు అనేటివి జరుగుతాయి. జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు. అలాగే వ్యాపార అభివృద్ధి కోసం కూడా ఈ మంత్రాన్ని మీరు జపించుకోవచ్చు అన్నమాట. అలాంటి గొప్ప శక్తివంతమైన మంత్రము ఎలా జపించాలి, ఏ సమయంలో జపించాలి అంటే మీరు శుద్ధబద్ధంగా ఉన్నారు అనుకున్న సమయంలో ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ మంత్రాన్ని జపించుకోవచ్చు. అయితే మీరు ఈ మంత్రాన్ని జపించుకోవాలనుకున్నప్పుడు మీరు శుద్ధబద్ధంగా పూజా మందిరంలో కూర్చొని పూజ చేసి ఈ మంత్రాన్ని జపించుకోవాలి. ఒక రాగి ప్లేట్ తీసుకొని ఆ రాగి ప్లేట్లో ఒక పిడికెడు కుంకుమని వేసుకోవాలన్నమాట. ఆ కుంకుమలో మీ కుడి చేతి చూపుడు వేలితో ఇంద్రాక్షి 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 అని 9 సార్లు ఈ మంత్రాన్ని రాయాలి. ఇంద్రాక్షి అంటే పార్వతీదేవి, అంటే పరమేశ్వరి దేవి యొక్క ఒక శక్తి స్వరూపిణి, అంటే ఒక రూపం ఇంద్రాక్షి దేవత. ఈ దేవత విశ్వశక్తికి మన కోరిక అనేది డైరెక్ట్గా చేరవేస్తుంది అనమాట, అందజేస్తుంది. ఆ ప్రకారంగా మనం ఏది చెప్పుకుంటే అది ఖచ్చితంగా మనకు జరిగి తీరుతుంది. అంతటి గొప్ప శక్తివంతమైన మంత్రం. ఒకవేళ పూజ చేసే సమయం లేని వాళ్ళైతే ఇప్పుడు చెప్పుకోబోయే ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు ఖచ్చితంగా జపించాలి. అంటే చాలామంది హాస్టల్లో ఉండే వాళ్ళకి, రూమ్స్లో ఉండే వాళ్ళకి ఈ పూజ అనేది చేసేదానికి కుదరదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు మీరు ఇప్పుడు చెప్పుకోబోయే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించుకోవచ్చు అనమాట. ఎంతో కాలంగా జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ మంత్రాన్ని 108 సార్లు చెప్పుకోవచ్చు. వ్యాపార అభివృద్ధి కోసం చెప్పుకోవచ్చు. బిజినెస్ పరంగా మంచి లాభాలు రావాలి అనుకున్న వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు. ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి అనుకున్న శుభకార్యాలు, ఎలాంటి ఆటంకాలు అనేటివి లేకుండా మంచిగా జరగాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని 108 సార్లు మీరు చెప్పుకోవచ్చు. అంటే పూజ చేసుకునే వాళ్ళు కుంకుమలో అలా ఇంద్రాక్షి అనే నామాన్ని రాసుకోవచ్చు. లేదనుకున్న వాళ్ళు 108 సార్లు శుద్ధబద్ధంగా ఉన్న సమయంలో ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం ఇంద్రాక్షి నమః. 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 ఈ విధంగా మీరు ఈ మంత్రాన్ని కుదిరితే 108 సార్లు, ఒకవేళ టైం లేదనుకున్న వాళ్ళు 9 సార్లైనా 21 సార్లైనా కూడా జపించుకోవచ్చు. మీకు సమయం ఉంది అనుకున్న వాళ్ళు, అంటే ఒక్కొక్కరికి కోరిక అనేది ముడిపడుతూ ఉంటుందన్నమాట. గట్టిగా ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉంటుంది. అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా 108 సార్లు జపించండి. ఇది మీకు నమ్మకం ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే చేయండి. ఎందుకంటే కొంతమంది అసలు నమ్మకం అనేది లేకుండానే ఏదో చేసాంలే ఉన్నాంలే అన్నట్లు చేస్తూ ఉంటారనమాట.
అలా చేసి కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఆ తర్వాత మాకు జరగలేదు అని బాధపడి కూడా ప్రయోజనం ఉండదు. కాబట్టి మీకు మంచి నమ్మకం ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే చేయండి. ఆ నమ్మకానికి తగ్గట్టుగా ఒక మంచి రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది. అమ్మవారికి సంబంధించిన ప్రతి ఒక్క నామం అనేది మనం జపించినప్పుడు ఏదో ఒక విశేషమైన ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. చేసి ఆ మంత్రాలను జపించుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది వాళ్ళ కష్టాల నుంచి రిలీఫ్ పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మీకు నమ్మకం ఉంది, మా కష్టం అమ్మవారు తీరుస్తుంది అని నమ్మిన వాళ్ళు మీరు చేసుకోండి. ఈ నామం అనే కాదు, అమ్మవారికి సంబంధించి ఎన్నో నామాలు, ఎన్నో మంత్రాలు ఉన్నాయి. వాటిలో ఏది మీకు వీలు పడితే అది తలుచుకుంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టు మంచి రిజల్ట్ అనేది, మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది.